హాయ్ ఫ్రెండ్స్, రవితేజ అన్న మూవీ అయితే రిలీజ్ అయింది. మంచి పాజిటివ్ టాక్ అయితే రన్ అవుతుంది. అని చూసుకుంటే థియేటర్స్ అయితే చాలా తక్కువ అయితే ఉంటున్నాయి. అంటే టాక్సిక్ మూవీ రిలీజ్ అయిందంటే మన ఇరుముడి చూసుకుంటే థియేటర్స్ అయితే తక్కువైపోతున్నాయి. మరి ఎందుకంటే దిల్ రాజు గారు చేసిన పని అనమాట. ఆయన చూసుకుంటే తెలుగులో అయితే ఆయన అయితే డిస్ట్రిబ్యూట్ చేస్తున్న మూవీని అయితే సో ఆయన అయితే 120 కోట్లకు మరి ఎంతో ఇచ్చి అయితే కొనుక్కున్నాడంట టాక్సిక్ మూవీని. సో అందువల్ల అయితే మన తెలుగు స్టేట్స్లో అయితే చాలా ఎక్కువ స్క్రీన్స్ అయితే టాక్సిక్ అయితే ఇవ్వడం జరిగింది. నాకు తెలియక అడుగుతున్నా, ఎందుకు మనకి టాక్సిక్ అది వచ్చే డబ్ల్యూ మూవీ అంటే అన్ని స్క్రీన్లు ఎందుకు ఎక్కువ? ఇరుముడి వచ్చేసి మార్నింగ్ షోస్కి అండ్ 6 o'clockకి 9 o'clock అలా ఇస్తున్నారు. దానికి మించి ఇవ్వడం లేదు మన ఇరుముడి మూవీ చూసుకుంటే. అండ్ టాక్సిక్ మూవీకి వచ్చేసి 12కి మళ్ళీ 3 o'clockకి మళ్ళీ 6-5కి మళ్ళీ 9-10 అలాగైతే ఉంటున్నాయి అనమాట షోస్. సో నేను ఏమంటున్నానంటే మన ఇరుముడికి కూడా ఒక 2-3 స్క్రీన్లు 2-3 షోస్లు అయితే ఇవ్వండి. అండ్ దాని తర్వాత టాక్సిక్ మూవీకి ఇవ్వండి. అంతేగాని టాక్సిక్ మూవీ అయితే మా టాక్సిక్ మూవీ వస్తుంది అని మన ఇరుముడికి అయితే చాలా తక్కువ షోస్ ఇవ్వకండి, దయచేసి చెప్తున్నా. అండ్ స్క్రీన్స్ అండ్ షోస్ కూడా చాలా తక్కువ అయితే వస్తున్నాయి అనమాట ఇరుముడికి. అండ్ చూసుకుంటే అసలు నేను ఫస్ట్ ఒకే ఒక విషయం అయితే చెప్పేస్తాను. అండ్ టాక్సిక్ మూవీ వచ్చేసి ఏ సర్టిఫికేట్ ఇచ్చారు? దాంట్లో చాలా సెక్సువల్ ఇది ఉంటాయి. అండ్ దాంట్లో అది కాక మంచి మొత్తం బ్రూటల్ మొత్తం చంపేసే నరికేసే అయితే ఉంటాయి అనమాట. సో అటువంటి మూవీకి అయితే ఎవరు ఫ్యామిలీ ఆడియన్స్ అయితే వెళ్ళరు. సో ఆ మూవీ వచ్చేసి ఒట్టి యంగ్ కోసం యూత్ కోసం తీసిన మూవీ మన టాక్సిక్. అండ్ ఆ మూవీ అయితే ఏ సర్టిఫికేట్ ఇచ్చారు వాళ్ళు కూడా చెప్పారు, చిన్నపిల్లలు పెద్దోళ్ళు ముసలోళ్ళు చూడకూడదు అని అయితే ఆ మూవీని అయితే చెప్పారు. సో టాక్సిక్ మూవీ వాళ్ళే అంత అఫీషియల్గా అనౌన్స్ చేసినప్పుడు సో ఆ మూవీకి ఎవరు వెళ్తారని మీరు టాక్సిక్ మూవీకి ఎక్కువ స్క్రీన్స్ ఇచ్చారు. యూతే చాలా బాగా చూస్తారు. సో చూస్తే చూడండి. బట్ ఇరుముడికి కూడా చాలా వరకు అయితే స్క్రీన్స్ ఇవ్వాలి, షోస్ పడాలని అయితే నేనైతే అనుకుంటున్నా. అండ్ ఇరుముడి మూవీ మంచి ఫ్యామిలీ ఆడియన్స్కి చాలా నచ్చింది. ఫ్యామిలీ ఆడియన్స్ పోవాలనుకున్నా కూడా సండే మండే నిన్న మండే హాలిడేస్ కూడా లేవు, కానీ నిన్న 20కి బుకింగ్స్ అయితే అయ్యాయి అనమాట నిన్న ఇరుముడికి. సో అటువంటి సమయంలో మన ఫ్యామిలీ ఆడియన్స్ చూసుకుంటే ఇరుముడికి బాగా వెళ్తారు, కానీ ఈ టాక్సిక్ మూవీకి వెళ్ళరు. సో అందువల్ల ఇరుముడికి కూడా కొద్దిగా స్క్రీన్స్ ఒక 4 స్క్రీన్లు ఉన్నాయి అనుకోండి, దానికి ఒక 2 స్క్రీన్లు ఇరుముడికి ఇచ్చేయండి, మిగతా 2 స్క్రీన్లు టాక్సిక్ ఇచ్చేసేయండి. అది నేను చెప్పేది. సో నేను చెప్పదలుచుకునేది ఇది. అండ్ డెఫినెట్లీ ఇది కరెక్టా రాంగ్ అని అయితే మీరైతే చెప్పాలి ఫ్రెండ్స్. అండ్ మండే అంటే మండే కాదు, ఇవాళ ట్యూస్డే, మండే నిన్న 20కి అయితే ఇవాళ కూడా అదే పెద్ద సృష్టిస్తుంది మన ఇరుముడి. ఇవాళ ఇప్పుడే జస్ట్ 1 hour అయితే ఇందాకైతే స్క్రీన్ షాట్ తీసాను, మీరు చూడొచ్చు. జస్ట్ 3:22కి అయితే తీసాను చూడండి. మీరు కరెక్ట్గా 17K అంటే అటు ఇటుగా 20K ప్లస్ అయితే టికెట్స్ అయితే బుకింగ్ అవుతున్నాయి అనమాట. అండ్ స్క్రీన్స్ అయితే అంటే ఇప్పుడు ఇరుముడి టాక్సిక్ వచ్చిందంటే తక్కువ అవుతున్నాయి. సో అందువల్ల నేను చెప్పదలుచుకునేది ఏంటంటే ఇరుముడికి అయితే కొద్దిగా స్క్రీన్స్ ఇవ్వండి. అది వచ్చి ఫ్యామిలీ ఆడియన్స్ చాలా బాగా చూస్తారు. అండ్ మన దిల్రాజు కూడా ఆయన కూడా చాలా చెప్పాడు డబ్ల్యూడ్ మూవీకి ఎందుకు స్క్రీన్స్ ఇస్తున్నారు, మన తెలుగు మూవీస్ కూడా కొద్దిగా ప్రయారిటీ ఇవ్వండి, అంత తెలుగు మూవీస్ని కూడా ఆడినివ్వండి అని అయితే మన దిల్రాజు గారు చెప్పారు. సో ఆయన చెప్పినప్పుడు అంటే ఈ మూవీ కంటే ఒక లెక్క, ఆ మూవీకి ఎంత ఒక లెక్క అని అయితే నేనైతే అడుగుతున్నాను దిల్రాజు గారిని అయితే. సో దీనిపైన మీ ఒపీనియన్ ఏంటంటే కమెంట్లు చెప్పండి. అండ్ ఇవాళ ట్యూస్డే, ఇవాళ కూడా మంచి బుకింగ్ అయితే ర్యాంపేజ్ సృష్టిస్తుంది ఇరుముడి అయితే. అండ్ నాకైతే నా ఒపీనియన్ ఇదే నేను చెప్పదలుచుకునేది. అండ్ Day 1, Day 2, Day 3 వరకు కలెక్షన్స్ అయితే ఒక వీడియోలో చేసేసా, దాన్ని చూసేయండి. అండ్ Day 4 ఇవాళ చూసుకుంటే 100 ఈ రోజుతో 120 crores అయితే కలెక్ట్ చేసింది మన ఇరుముడి మూవీ చూసుకుంటే. అండ్ నిన్ననైతే 100 crores అయితే కొట్టింది. అండ్ ఇవాళ ఎలా లేదన్నా ఒక 20 crores అయితే వచ్చేస్తాయి. సో నాకు తెలిసి 125 crores 130 crores అయినా వచ్చేస్తుంది రేపటి ఇవాళ నైట్ కల్లా. అండ్ సో నేను ఇది చెప్పదలుచుకునేది. అండ్ ఇంకొకటి ఏంటంటే మన గవర్నమెంట్ టీచర్లు వచ్చేసి కొన్ని సీన్స్ని అయితే రిమూవ్ చేయాలి ఇరుముడిలో అని అయితే ఒక ఇది అయితే చేస్తున్నారు. సో దాని గురించి నెక్స్ట్ వీడియోలో మాట్లాడితే, ఈ వీడియోలోనే చాలా లెంత్ అయిపోయింది, 4 minutes దాకా అయితే వచ్చేసింది వీడియో లెంత్. సో దాని విషయం ఏంటంటే అయితే నెక్స్ట్ వీడియోలో అయితే మాట్లాడుకుందాం. సో ఇది నేను చెప్పదలుచుకునేది. అండ్ ఫస్ట్ మన ఇరుముడికి అయితే కొద్దిగా స్క్రీన్స్ ఇవ్వండి, దాని తర్వాత మన టాక్సిక్ కూడా కొద్దిగా స్క్రీన్స్ ఇవ్వండి. సో ఇది నేను చెప్పదలుచుకునేది. అండ్ ఇరుముడి చూసుకుంటే మంచి రికార్డ్స్ని అయితే పెట్టింది. ఫస్ట్ టైం హిస్టరీలో సండే అన్ని దిక్కులు హౌస్ఫుల్ అవ్వడం అయితే ఇది ఒక మంచి రికార్డ్ పెట్టింది. అండ్ రవితేజ అన్న కూడా 1 million నార్త్ అమెరికా సైడ్ ఫస్ట్ టైం బుకింగ్స్ అవ్వడం ఇది ఫస్ట్ టైం అనమాట. అండ్ సాటర్డే మొదటిసారి మా పాపను శబరిమల తీసుకెళ్తున్నాం స్వామి, మీ చేతులతో ఇరుముడి కట్టించాలని ఫస్ట్ టైం ఫుల్ అయిపోయాయి అనమాట. అండ్ సండే అన్ని షోస్ ఒక్క థియేటర్ లేకుండా మొత్తం అమ్మ మణికంఠ హిస్టరీ రికార్డ్ చేసింది. సో దయచేసి నేను చెప్పదలుచుకునేది మన స్క్రీన్స్ చేయండి, టాక్సిక్ స్క్రీన్స్ చేయండి, ఈక్వల్గా అయితే చేయండి. ఏంటి గురుస్వామి అలా ఉండిపోయారు? నేను మీ మనమ్మని నా మీద బెంగ పెట్టుకుని మీరు ఇలా అయిపోతే ఎలా చెప్పండి? నేను నిన్ను వదిలేసి ఎక్కడికి వెళ్ళిపోలేదు నాన్న స్వామి. నువ్వు వేసుకునే మాలలో ఉంటాను, నువ్వు